ఆయనకు జగనయ్య మా ఊరే, నా ఫ్రెండ్ కొడుకే. ఏం చేయాలా? బండలు వేస్తాడు నెత్తిన. అవును కదా, ఏమ్మా? అవునవునమ్మా, అందుకు ఈసారి చెప్తున్నారు మా ఊరే, మా పిల్లోడే. ఏం చేయాలా? అదే కదా, ఎంతమంది ఏడుస్తున్నారు రాష్ట్రంలో. ఏడుస్తున్నారు తల్లి. పనులు లేక, పనులు లేవు, చదువులు లేవు, సరే చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు. చూస్తానే ఉంటాము మరేం బదులు. మరి మేము వేసేది తెలుగుదేశానికి లేమా, ఇంకా మారలేదు. జనసేన మా రాజశేఖర రెడ్డితోనే పోయింది మా బంధం. కాదు, జనసేనకి వేస్తాంలే. ఆయన ఒకటే, ఈయన ఒకటే. అవును, ఈయన ఎవరి సొమ్ము తినకుండా ఆయన సొమ్ము అందరికి పెడతాడు. బాగా ఫాలో అవుతున్నారు, టీవీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు. అదే ఏమి అన్ని సరుకులన్నీ పిరమైపోయినాయి. ఏది పట్టుకో మొన్నే మాకు తుండే పడతాంది. బీదా బిక్కి వాళ్ళం ఏం తింటాం తల్లి. ఇళ్ళ బాడిగలు ఎక్కినాయి, వాడు ఎక్కినాక. అందుకనే వద్దు అనుకున్నాం మేము. కానీ మంచి నిర్ణయం అమ్మా. జనసేన అందరికీ చెప్పండి. మేము ఎక్కడ పోము. ఈడ రాజశేఖర రెడ్డిని ఏమన్నంటే అందుకే నేనే ఊరికి పలుకున్నా, ఆడికి పోను అంతే. ఎందుకంటే మనం కూడా మర్చుకోవాలి కదా. మా దెబ్బలు తినే వయసు లేదే ఇప్పుడు. పుట్టిల్లు పులిందలే. రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు నా మొగుడు ఇందు పెట్టించినాడు 2 ఆటలు నరికిచ్చి. రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు ఈయనకు చాలా తేడా ఉంది. మా తల్లిని చెల్లినే ఇంట్లో నుంచి పంపించేసినాడు మహానుభావుడు. ఏంది పెడతాడు మా ఇట్లాంటి వాళ్ళకు. అన్ని చూస్తానే ఉన్నాము. ఇప్పుడు టీవీల్లో ఏడుస్తున్నారు. సునీత ఈ రోజు నిన్న టీవీ ముందు కూర్చొని ఏడ్చింది. అన్న సీఎం గా ఉండి వాళ్ళకి ఎందుకు. వివేకానంద రెడ్డి కూతురు. వివేకానంద రెడ్డి ఎంత మంచివాడు. ఆయనను తండ్రి, చిన్న తండ్రి అని కూడా అనుకోకుండా నాకు చేపించి ఏమన్నా చంపించానని మెసేజ్లు పెడతాడంట ఫోన్కి. మామూలు చంపితే అంతే. అసలు ఈ పొద్దుడికి వివేకానంద రెడ్డి భార్యను మేము చూడలే. అట్లాంటి ఆమె కూడా ఇంకా రోడ్డు ఎక్కేకి రెడీ అయిపోతాను. అంతే. మా చెడ్డాని పరిపాలన రావణాసురుడు కూడా ఇంతగా చేయలేము. కరెక్ట్ చెప్పినారు. జనసేన టీడీపీ కోట్ వేయండి. వేస్తామమ్మా, వేస్తాము.